ఒక ఫోను 20,000 దగ్గర ఫ్రంట్, బ్యాక్, మెయిన్ సెన్సార్, అల్ట్రా వైడ్, టెలిఫోటో, ఫ్రంట్ సెన్సార్ అన్ని సెన్సార్స్ 4K 30 FPS వీడియో సపోర్ట్ చేసే ఫోన్ ఏదైనా ఉందంటే ఒకే ఒకటి ఉంది మార్కెట్లో. ఆ ఫోన్ అంటే మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ సెక్షన్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈరోజు ఒక మంచి వాల్యూ ఫర్ ఫోన్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మనకి 20,000 దగ్గర ఒక మంచి ఫోన్ కావాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం అనమాట. అది కూడా అన్ని వర్కింగ్ కెమెరాస్ 4K సపోర్టెడ్ మొబైల్ కావాలంటే చాలా కష్టం అనమాట. కానీ ఈరోజు నేను మీకు అటువంటి ఫోన్ అయితే ఒకటి తీసుకొచ్చాను. అదే మనకి ఎడ్జ్ 15 నియో అని చెప్పొచ్చు. ఇది చాలా మంచి ఫోను, చాలా కాంపాక్ట్ ఫోన్, చాలా మంచి ఫోన్ అనమాట. సో దీంట్లో నాకు నచ్చింది ఇప్పుడు కొనొచ్చా లేదా ఆ విషయాలు అయితే నేను మాట్లాడతాను, చకచక మాట్లాడేస్తాను. ఇది మన సబ్స్క్రైబర్కి అయితే బెస్ట్ ప్రైస్కి తిప్పించాను. టెలిగ్రామ్ ఛానల్ ఆ డీల్ కూడా పోస్ట్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్ ఉండండి. మీకు ఇట్లాంటి మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను అనమాట. ఓకేనా? అండ్ ఇంకేమాత్రం వచ్చే వీడియోకి వెళ్తే వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ దాంట్లో నాకు నచ్చిన వాటి గురించి మాట్లాడదాం. సో కాంపాక్ట్ డిజైన్ వస్తుంది, ఈజీ టు హోల్డ్, 180 grams లైట్ వెయిట్ వస్తుంది. అలాగే ఫోన్ పట్టుకోవడానికి చాలా బాగుంటుంది, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది నాకు ఫస్ట్ నచ్చింది. రెండో వచ్చేసి దీంట్లో వచ్చిన డిస్ప్లే అని చెప్పొచ్చు. 6.4 inches LTPO ప్యానల్. మీకు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 0 Hz నుంచి 120 Hz వరకు, 1 Hz నుంచి. అలాగే దీంట్లో మీకు 3000 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. చాలా బ్రైటెస్ట్ ప్యానల్ అనమాట. ఆ బడ్జెట్లో అన్నీ కూడా మీకు ఫుల్ హెచ్డీ ఓఎల్ఈడి ప్యానల్స్ ఆర్ ఎమ్ఎల్ఈడి ప్యానల్స్ మాత్రం వస్తాయి. ఎల్టీపీఓ ప్యానల్ అంటే మీరు ఫ్లాగ్షిప్ మాత్రమే చూడగలరు. అటువంటి డిస్ప్లే దీంట్లో తీసుకోవచ్చు. డిస్ప్లే చాలా బాగుంది, క్రిస్ప్ ఉంది, బ్రైట్ ఉంది, క్వాలిటీ కంటెంట్ మీకు చాలా బాగా హై క్వాలిటీ కంటెంట్ ఈజీగా మీరు వాచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి కెమెరాస్. దీంట్లో అన్ని వర్కింగ్ కెమెరాస్ వస్తాయి. కెమెరా ఫుటేజ్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ వచ్చిన 50 MP సెన్సర్ కావచ్చు, 10 MP టెలిఫోటో, 13 MP అల్ట్రా వైడ్, ఫ్రంట్ వచ్చిన 32 MP సెన్సర్. అన్ని సెన్సర్స్ మీకు చాలా బాగా వర్క్ అవుతాయి. మెయిన్ సెన్సర్లో ఓఎస్ ఉంటుంది, టెలిఫోటో సెన్సర్లో ఓఎస్ ఉంటుంది. అన్ని కెమెరాస్లో మీకు 4K 30 FPS వీడియో కూడా మీరు దీంట్లో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆ బడ్జెట్లో. ఇక తర్వాత 68 వాట్ టర్బో చార్జర్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మీకు 45 minutesలోనే ఫోన్ అయితే ఫుల్ చేస్తుంది. సో 1 day దీంట్లో వచ్చిన 4340 mAh బ్యాటరీ 1 day వరకు లాస్ట్ అవుతుంది. దీంట్లో వచ్చిన ఎల్టీపీఓ డిస్ప్లే వల్ల 1 day మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. 4 to 5 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. కాంపాక్ట్ ఫోన్స్లో మనం అంతకుమించి బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్స్పెక్ట్ చేయను. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది కాబట్టి సో మీకు ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్తే. అలాగే 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో ఉంది. అది కూడా కూల్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక దీంట్లో బిల్డ్ క్వాలిటీ చెప్పాను కదా, IP68 వాటర్ అండ్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది, వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. అలాగే 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంటుంది, ఈజీ టు హోల్డ్, మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఫోన్ చేతిలో పట్టుకుంటే మీకు కాంపాక్ట్ ఫోన్ ప్రీమియం అయితే ఉంటుందన్నమాట. చాలామంది యూట్యూబర్స్కి ఇది ఫేవరెట్ ఫోన్ ఇప్పుడు కూడా, మోటో ఎడ్జ్ 50 నియో అనేది. సో ఇక దీంట్లో నాకు ఈ 7200 ప్రాసెసర్ తప్ప, మీడియాటెక్ ప్రాసెసర్ తప్ప మిగతాది ఏదో నాకు కానైతే అనిపించలేదు. ఇది కొంచెం మరీ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. ఒక 6 lakhs వరకు ఆంటిట్యూడ్ స్కోర్ చేస్తుంది. మీరు హెవీ గేమింగ్ కావద్దు అనుకుంటే మాత్రం డే టు డే టాస్క్ కానీ కెమెరాస్ హ్యాండిల్ చేయడానికి కానీ ఈ ఫోన్లో వచ్చిన ఈ ప్రాసెసర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కెమెరా లాక్స్ అయితే అక్కడక్కడ కొంచెం కనిపిస్తాయి మీకు. మోటో యూఐలో ప్రాబ్లం అది. సో దానికి మనం ఏం చేయలేము. కానీ కెమెరా ప్రాసెసింగ్ కూడా బిట్ అయితే టైం తీసుకుంటుంది. సో ఓవరాల్గా ఈ ఫోను ఒకవేళ ఇప్పుడు ఇచ్చే ప్రైస్ కొనొచ్చు అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నీకు మోటో నుంచి క్లీనెస్ట్ యూఐ కావాలి, మంచి కెమెరాస్ కావాలి, కాంపాక్ట్ డిజైన్ కావాలి, ఏ క్వాలిటీ డిస్ప్లే కావాలంటే మాత్రం ఇంతకు మించి ఈ ఫోన్లో వచ్చిన ఫీచర్స్ మరి ఏదైనా ఫోన్లో ఉన్నాయంటే ఒక్క ఫోన్ కూడా లేదనమాట. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ మొబైల్ బై టుడే అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయండి, చాలా మంచి ఫోను. సో ఇది ఈ ఫోన్ మీద నా యొక్క వర్డిక్ట్ అయితే. లాస్ట్లో కెమెరా శాంపిల్స్ యాడ్ చేస్తాను కదా, ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇన్ కేసు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్. హాయ్ గాయ్స్, ఇది ఎడ్జ్ 15 నియో నుంచి ఫ్రంట్ క్యామ్ నుంచి తీసిన వీడియో అనమాట. ఫ్రంట్ క్యామ్ నుంచి చూడండి ఏ విధంగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది గాయ్స్. మీకు ఎలా ఉందో తెలియదు కానీ పిక్చర్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. కెమెరాస్ మాత్రం దీంట్లో అద్భుతం అని చెప్పొచ్చు. ఎవరైనా ఇప్పుడు కూడా 20,000 దగ్గర ఫోన్ చూస్తుంటే ఎడ్జ్ 15 నియో అసలు వదలొద్దు. ఎక్సలెంట్ ఫోను. కెమెరాస్ అయితే పిచ్చిగా నచ్చాయి నాకు. అన్ని కెమెరాస్ బాగా పనిచేస్తున్నాయి దీంట్లో. అలాగే ఫ్రంట్ 4K 30 FPS వీడియో రికార్డింగ్ కూడా ఉందన్నమాట. గాయ్స్ ఇది బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ 4K 30 FPS వీడియో అనమాట. సో కెమెరా క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి. 4K 30 FPS దీంట్లో అన్ని కెమెరాస్ ఫ్రంట్, బ్యాక్, అల్ట్రా వైడ్, టెలిఫోటో అన్ని సెన్సార్స్ కూడా మనకి 4K 30 FPS వీడియో అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి. ఒకవేళ 20,000 దగ్గర ఈ ఫోన్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు కొంటే 18,999కి అయితే వస్తుంది.